హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఐరన్ దోశ పాన్ అయితే తెచ్చుకున్నాను. దాన్ని ఎలా క్లీన్ చేశాను అండ్ ఒక్క దోశ కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా యూస్ చేయడం స్టార్ట్ చేశాను వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి లోకల్ షాప్స్లో దొరికే మంచి ఐరన్ అండ్ మంచి వెయిట్ ఉన్న దోశ పెనం. ఇది లోకల్ షాప్స్లోనే దొరికింది మాకు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 వరకు పడింది. ఫస్ట్ అయితే వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ స్క్రబ్బర్తో మనం సోప్ పెట్టి మామూలు గిన్నెలు కడుగుతాం కదా, అలా అయితే క్లీన్ చేస్తున్నాను. ఐరన్వి మనం కొత్తవి కొన్నప్పుడు వాటికి బ్లాక్ కోటింగ్ లాగా గ్రీసీగా ఉంటుంది, ఆయిల్ లాగా. దానంతా బాగా స్క్రబ్బర్తో సోప్ పెట్టి క్లీన్ చేస్తే పోతుంది. వన్స్ ఆర్ ట్వైస్ స్క్రబ్బర్తో సోప్ పెట్టి క్లీన్ చేస్తే మనకి ఒరిజినల్ ఐరన్ కలర్ కనిపిస్తుంది. అలా వచ్చే వరకు మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న పెనంని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. దానిపైన ఉన్న వాటర్ అంతా పోయే వరకు హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ కూడా బాగా కాలనివ్వాలి. ఈ సాల్ట్ని పెనమంతా స్ప్రెడ్ చేస్తూ బాగా కాలనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియంలో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ ఉంచి ఈ సాల్ట్ని బాగా కాలనివ్వాలి. సాల్ట్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆ సాల్ట్ని తీసేయాలి ప్యాన్ నుంచి. సాల్ట్ అంతా బయటకు తీసేసి ఆ ప్యాన్ పైన కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా బాగా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత 1 లేదా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్ తీసుకుని దానిపైన హాఫ్ కట్ చేసుకుని ఆనియన్తో స్ప్రెడ్ చేస్తే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. కొత్త పాన్ అయినా స్టార్టింగ్ నుంచే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. మనం దోశ పిండిని రెడీ చేసుకుని ఫస్ట్ కొంచెం లావుగా వేసుకోవాలి. దోశలో వేసుకుని పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం వేరొక సైడ్ తిప్పుకోవాలి. కొత్త దోశ పెనమైనా చూడండి ఈజీగా లెగుస్తున్నాయి మనకి దోశలు. ఒక సైడ్ కాలిన తర్వాత చిన్నగా ఇంకొక సైడ్ కూడా రివర్స్ చేసుకోవాలి. ఫస్ట్ దోశ అయినా సక్సెస్ఫుల్గా మనకి ఏం పాడవకుండా బాగా వచ్చింది. సో దీన్ని దోశ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఆ డర్ట్ అంతా ఏమన్నా ఉంటే దానితో తీసేయాలి. ఇప్పుడైతే మనం సెకండ్ దోశ వేసుకుందాం. ఫస్ట్ దోశ దానిపైన ఇంకొంచెం పల్చగానే వేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా. సెకండ్ దోశ కూడా మనకి బాగానే వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకుని ఆనియన్తో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం పల్చగా దోశలు ఎలా రెగ్యులర్గా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. చూపించిన విధంగా ఐరన్ దోశ పెనంని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా దోశలు స్టార్టింగ్ నుంచే చెడిపోకుండా వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. కొత్తగా తెచ్చుకున్న ఐరన్ ప్యాన్ లేదా ఐరన్ దోశ పెనంని ఎలా క్లీన్ చేసుకోవాలి లేదా ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.